కనకదుర్గ జ్యోతిష్యాలయం అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966111955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ కేపీహెచ్బీ కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ఏటీఎం పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966111955. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. సోషల్ మీడియాలో ఏపీ ఎన్నికలపై ఆసక్తికర చర్చ. పెరుమాళపురంలో భారీ ఊరేగింపుతో 4వ రోజు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం. హార్దిక్ పాండ్యా సోదరుడి అరెస్ట్. మోడీ లేకపోతే దేశమే అస్తమిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. దేశం కోసం రక్తం చిందిస్తాం కానీ సిఏఏను మాత్రం అంగీకరించే మమతా బెనర్జీ. హైపటైటిస్ కేసుల్లో భారత్ 2వ స్థానం. కాశీ ఆలయంలో పోలీసులకు ధోతీ కుర్తా యూనిఫామ్. ఓటమి భయంతోనే వైసీపీ హింస రాజకీయాలు. చంద్రబాబు. లోక్సభ ఎన్నికల బరిలో నటి రాధిక. బీసీలకు 50 ఏళ్లకే నెలకు 4,000 రూపాయల పెన్షన్. చంద్రబాబు. సోషల్ మీడియాలో ఏపీ ఎన్నికలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మారుస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధిష్టానం మార్పులు చేర్పుల దిశగా ఆలోచన చేస్తుందని, 1-2 రోజుల్లో అభ్యర్థుల్ని మార్చే అవకాశం ఉందని కొందరు చర్చించుకుంటున్నారు. కొన్ని స్థానాల్లో మార్పులు చేయాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లుగా కొందరు ట్వీట్లు చేస్తున్నారు. మైలవరం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా జోగి రమేష్ నియమిస్తారని సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతున్నాయి. అలాగే విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతున్న మహేష్ నియమిస్తారని టాక్ వినిపిస్తుంది. మరోవైపు గుంటూరు వైఎస్ఆర్సీపీ ఎంపీగా విడుదల రజనిని, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా కిలారు రోసీను మార్చే అవకాశం ఉందంటున్నారు. ఇంకొక వైపు కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి బదులుగా అభిషేక్ రెడ్డిని మార్చే అవకాశం ఉందని చెప్పడం విశేషం. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం కొంతమంది అభ్యర్థుల్ని మార్చే ఆలోచన ఉందని చెబుతున్నారు. అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. తీర గ్రామాల అభివృద్ధికి అమలు చేస్తామని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య అన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన తొండంగి మండలం పెరుమాళపురంలో 4వ రోజు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం భారీ ఊరేగింపుతో నిర్వహించారు. ఇవాళ ఆవులమంద, బుచ్చిపేట గ్రామాల్లో కూటమి నేతలతో కలిసి యనమల దివ్య పర్యటించారు. యువనేత యనమల రాజేష్ తో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళారతులతో బ్రహ్మరథం పట్టారు. క్రికెటర్ హార్దిక్ పాండ్యా సోదరుడు వైభవ్ పాండ్యా అరెస్ట్ అయ్యారు. వైభవ్ తన సోదరుడు క్రికెటర్ కృణాల్ పాండ్యా కలిసి 2021లో బిజినెస్ పెట్టారు. అందులో వైభవ్ కు 20% వాటా ఉంది. కాగా అతని భాగస్వాములకు తెలియకుండానే సొంతంగా ఇదే తరహా వ్యాపారం మొదలుపెట్టారు. కొత్త బిజినెస్ కోసం పాత వ్యాపారం నుంచి 4.3 కోట్ల రూపాయల నిధులను మళ్లించారట. దీంతో అతనిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో రాష్ట్రంలో కమల్నాథ్ ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ నెల 19న సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ లేకపోతే దేశం అస్తమిస్తుందంటూ హాట్ కామెంట్ చేశారు. ఒకవేళ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత కల్లోలాలు, మోసాలు, కరువు, నీటి కష్టాలు ఉధృతమవుతాయన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి రాహుల్ కు ట్యాక్స్ కడుతున్నారంటూ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో ఆ పార్టీ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. దేశం కోసం రక్తం చిందించేందుకు పశ్చిమ బెంగాల్ సిద్ధంగా ఉందని, కానీ పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ, యూనిఫామ్ సివిల్ కోడ్లను మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. గురువారం కోల్కతాలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో కొందరు జిమ్మికులు చేస్తారని, వాటిని నమ్మి బలి కావద్దని ప్రజలకు సూచించారు. దేశం కోసం ప్రాణ త్యాగానికే సిద్ధమే కానీ దేశంలో హింసను ఎట్టి పరిస్థితులను సహించబోమని తెలిపారు. సీఏఏను అనుమతించబోమని, అన్ని మతాల మధ్య సామరస్యాన్ని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. మనం ఐక్యంగా జీవిస్తే ఎవరు మనకు హాని చేయలేరని వెల్లడించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8460444441. బ్యాక్ టు న్యూస్. హెపటైటిస్ బి, సి కేసుల విషయంలో భారత్ చైనా తర్వాత 2వ స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా నివేదిక పేర్కొంది. 2022లో భారత్లో ఈ రుగ్మత బాధితులు 3.5 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. కాలేయంలో ఇన్ఫ్లమేషన్ తలెత్తడం వల్ల హైపటైటిస్ వస్తుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవి మరణానికి కూడా దారితీయవచ్చు. కాశీ విశ్వనాథుల ఆలయంలో పోలీసులు ఎక్కువై కాకి యూనిఫామ్ కు బదులు ధోతిలో కనిపించనున్నారు. భక్తులకు మరింత అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా కాకి దుస్తులకు పోలీసు ఉన్నతాధికారులు స్వస్తి పలికారు. ఇందులో భాగంగా పురుషులు ధోతి షాల్, మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలను యూనిఫామ్ గా ధరించనున్నారు. భక్తులతో స్నేహపూర్వకంగా ఎలా నడుచుకోవాలో విషయంలో పోలీసులకు 3 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఒంగోలులో టీడీపీ నేత మోహన్ రావుపై వైసీపీ దాడిని ఆయన ఖండించారు. రౌడీయిజం చేయకపోతే పూట గడవదన్నట్లు వైసీపీ వ్యవహరిస్తుంది. మోహన్ పై మూకుమ్మడి దాడి చేశారు. దాడి సమయంలో పోలీసులు ఉన్నా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దాడి చేసిన రౌడీలపై ప్రకాశం జిల్లా ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దక్షిణాదిలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న రాధికా శరత్ కుమార్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ ప్రకటించిన 4వ జాబితాలో నటి రాధికా స్థానం దక్కించుకున్నారు. గతంలో రాధిక వద్ద శరత్ కుమార్ ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చి పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని ఇటీవల బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం రాధిక తమిళనాడులోని విరుధునగర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. సామాజిక సంస్కర్త జ్యోతిబాపులే జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. మేము అధికారంలోకి వచ్చాక బీసీలకు 50 ఏళ్లకే నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. 1.5 లక్షల కోట్ల రూపాయలతో బీసీ సబ్ ప్లాన్, వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలను అందిస్తాం. చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి పరిహారాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతాం. పెళ్లి కానుక 1 లక్ష రూపాయలకు పెంచిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. సోషల్ మీడియాలో ఏపీ ఎన్నికలపై ఆసక్తికర చర్చ. పెరుమాళపురంలో భారీ ఊరేగింపుతో 4వ రోజు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం. హార్దిక్ పాండ్యా సోదరుడి అరెస్ట్. మోడీ లేకపోతే దేశమే అస్తమిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. దేశం కోసం రక్తం చిందిస్తాం కానీ సీఏఏను మాత్రం అంగీకరించాం మమతా బెనర్జీ.
హెపటైటిస్ కేసుల్లో భారత్ 2వ స్థానం. కాశీ ఆలయంలో పోలీసులకు ధోతీ కుర్తా యూనిఫామ్. ఓటమి భయంతోనే వైసీపీ హింస రాజకీయాలు చంద్రబాబు. లోక్సభ ఎన్నికల బరిలో నటి రాధిక. బీసీలకు 50 ఏళ్లకే నెలకు 4,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు. ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.